చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కీళ్ల మార్పిడి, అదే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఏ ఏజ్ వాళ్ళు చేసుకోవచ్చు? 60 ఏళ్ల వయసులోపు ఉన్నవారు చేసుకుంటే ఏమవుతుంది? వైర్లెస్ ఆర్థోస్కోపీ ద్వారా సర్జరీ ఎలా చేస్తారు? మన దేశంలో ఈ సర్జరీలు ఎక్కువ కావడానికి కారణమేంటి? సర్జరీల అవసరం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆయుష్మాన్ యోజన పథకం కింద 60 ఏళ్లలోపు వారికి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలను చేయవద్దని కేంద్రం ఎందుకు చెబుతోంది? వీటికి అహ్మదాబాద్ అడ్వాన్స్డ్ నీ అండ్ షోల్డర్ హాస్పిటల్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రజ్మేష్ జైన్ చెబుతున్న సమాధానం ఏంటి? 60 ఏళ్లు దాటితేనే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవాలని, యువతకి ఇది మంచిది కాదని అన్నారు ప్రజ్మేష్ జైన్. 60 ఏజ్ బిలో ఉన్నవారికి మోకాళ్ళకి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయడం కంటే మోకాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిదంటున్నారు. ఈ రీజన్తోనే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ యోజన పథకం కింద 60 ఏళ్లలోపు వారికి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలను చేయవద్దని స్పష్టంగా ఆదేశాలిచ్చిందని అన్నారు. విశాఖలో జరుగుతున్న అడ్వాన్స్డ్ నీ ఆర్థోస్కోప్ కోర్స్ సదస్సులో డాక్టర్ ప్రజ్మేష్ జైన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. వైర్లెస్ ఆర్థోస్కోపీ ద్వారా చేసే సర్జరీ వల్ల తక్కువ గాయం, తక్కువ బ్లడ్ లాస్తో సర్జరీ చేసే అవకాశం ఉందని, అయితే ఇండియాలో ఇప్పటి వరకు కేవలం కొచ్చిలో మాత్రమే ఈ టెక్నాలజీతో సర్జరీ జరిగినట్టుగా తెలిపారు. దీనిపై మరింత స్టడీ జరగవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. యువతకి గాయమైన సందర్భంలో మొత్తం మోకాలని మార్చకుండా పనితీరుని పునరుద్ధరించడానికి ఉద్దేశించిన వేరే మెథడ్స్ని వాడవలసిన అవసరం ఉందని, ఫిజియోథెరపీ, పెయిన్ రిలీఫ్, యాంటీ ఇన్ఫ్లామేటరీ మందులు, ఇంజెక్షన్లు లాంటి వాటిని వాడితే మంచిదని అన్నారు. గతంలో బోన్స్కి సంబంధించిన సర్జరీలకి, చికిత్సకి అవసరమైన పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు మనమే యూరోప్ లాంటి దేశాలకి కూడా మన పరికరాలను ఎక్స్పోర్ట్ చేస్తున్నామన్నారు. 100కి పైగా దేశాలకు ఆర్థోపెడిక్ పరికరాలు ఎగుమతి చేస్తూ ప్రపంచ మార్కెట్లో చైనా తర్వాత స్థానంలో నిలిచామన్నారు. ఇండియాలో స్పోర్ట్స్ వల్ల జరుగుతున్న ప్రమాదాల వల్ల బోన్ సర్జరీలు పెరుగుతున్నాయన్నారు డాక్టర్ ప్రజ్మేష్ జైన్. క్రీడాకారుల సంఖ్య పెరగడంతో పాటు సరైన చికిత్స లేకుండా ఆటలు ఆడడం కూడా ఇందుకు కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రాంతాల కంటే విశాఖలో క్రీడా గాయాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇక్కడ సర్జరీలు కూడా ఎక్కువ అని అన్నారు. 2036 సంవత్సరంలో అహ్మదాబాద్లో జరగనున్న ఒలింపిక్స్ నేపథ్యంలో ప్రధానంగా ఈ క్రీడా గాయాలపైన ఎక్కువ దృష్టి సారించి బెటర్ మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.